నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలో తాజాగా హార్మోజ్ జలసంధి కేంద్ర బిందువుగా మారింది. అమెరికా నౌకాదళం అక్కడ ఇరాన్ కు చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్ ను అడ్డుకొని కాల్పులు జరిపిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటన తర్వాత ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా ఆర్థిక యుద్ధం చేస్తుందని ఆరోపించింది. ఇక హార్మోజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా చేపట్టిన ప్రాజెక్టు ఫ్రీడమ్ ఆపరేషన్ కు ప్రతిగా ఇరాన్ డ్రోన్లు క్షిపణులతో దాడులకు దిగింది. ఇక అమెరికా సైన్యం ఆ దాడులను తిప్పికొట్టినట్లు వెల్లడించింది. కొన్ని ఇరానియన్ చిన్న యుద్ధ నౌకలను కూడా అమెరికా ధ్వంసం చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్త మళ్లీ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది. అయితే మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. 30 రోజుల పాటు యుద్ధ విరమణ అమల్లో ఉంచి తదుపరి చర్చలకు మార్గం సుగమం చేసే ప్రతిపాదనపై రెండు దేశాలు చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఇక యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా గ్యాస్, చమురు సరఫరాలు దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్ దాడుల కారణంగా ఖతార్ ఎల్ఎన్జీ ఎగుమతులు కూడా ప్రభావితమయ్యాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA వెల్లడించింది. యూరప్ దేశాలు వచ్చే శీతాకాలానికి గ్యాస్ నిల్వలపై ఆందోళన చెందుతున్నాయి. ఇక యుద్ధం మరింత విస్తరించకుండా పాకిస్తాన్, చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా పాకిస్తాన్ బ్యాక్డోర్ డిప్లొమసీ ద్వారా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరిపేందుకు కృషి చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్ మాత్రం అమెరికాపై నమ్మకం లేదని, తమపై ఒత్తిడి కొనసాగితే ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఈ సంక్షోభాన్ని అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఒకవైపు యుద్ధం మళ్లీ ముదిరే ప్రమాదం ఉండగా, మరోవైపు శాంతి చర్చలు విజయవంతమవుతాయా అన్న అనిశ్చితి కొనసాగుతోంది. ఇక హార్మోజ్ జలసంధి భద్రత, చమురు సరఫరాలు, అణు కార్యక్రమం వంటి అంశాలపై వచ్చే కొన్ని రోజులు కీలకంగా మారనున్నాయి. ఇవి వాటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి వలయం టీవీ.